ఈ ఆర్కే కామెంట్స్ ఎలా చూడాలి సార్? మళ్ళీ తొలి పలుకులు అని చెప్పి మరోసారి విషయం చెప్పే ప్రయత్నం. దమ్మున్న మగాడంటే ఆర్కే, జగన్ చిట్టా బయట పెడితే ఏం చేయలేరని చెప్పి మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సార్ 2 విషయాలు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన వారాలు 2 వారాలు దరిద్రాలు. ఒకటి మంగళవారం, ప్రతి మంగళవారం ఉమ్, అప్పెత్తుకొస్తున్నారు. రెండోది ఉమ్, శనివారం ఏళ్ళనాటి శనిగడికి వెళ్ళిన అసందర్భ పేలాపనలు. ఫస్ట్ ఉమ్, థింగ్ వీడికి తలా తోక ఉండదు. వీడు మాట్లాడి మాటలకి వీడి చేతలకి మీకు మళ్ళీ చెప్తున్నాను, కనక సింహాసనం మీద సునకమును కూర్చోబెట్టిన ఉమ్, ఆ దానికి సామెతలు, ఉమ్, ప్రవోక్తులు, చలోక్తులు వీటిలన్నిటి మీద మాట్లాడాడు కదా నిన్న. అందుకే చెప్తున్నాం. అందులో ఏంటంటే ప్రపంచంలో ఉన్న జంతువులు, మనుషులు వీటిలన్నిటి మీద ఎవర్రా ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్నప్పుడు ప్రజలతో ఉమ్, సైతం అందరూ కలిపి ఓటేశారట. ఆ సునకాన్ని కూర్చోపెడితే దానికి ఉన్నంత విశ్వాసం ఎవరికీ లేదండి అని. సరే సార్ అని భగవంతుడు కూడా ఒప్పుకొని సునకానికి ఉమ్, పట్టాభిషేకం చేశారు. చేస్తే దానికి ఏమో పంచభక్ష పరమాణాలతో భోజనాలు పెట్టారు. తర్వాత తీసుకెళ్లి దానికి కిరీటం పెట్టి సభ మంత్రివర్యులు స్టార్ట్ చేయగానే ఈ పక్కన డైనింగ్ హాల్లో కంప్లీట్ అయిపోయిన వెంటనే దాన్ని ఏమంటారు, భోజనాలకి వాళ్ళని కూర్చోపెట్టి ఆకులు ఎత్తుతున్నారట. ఆకులు ఉమ్, ఎత్తుతుంటే ఆ ఆకులు ఎత్తి దాన్ని డస్ట్బిన్ లో వేయగానే ఇమ్మీడియట్ గా ఈ కుక్క సింహాసనం నుంచి సర్రని ఉమ్, ఆ ఎంగిలాకులు ఏరుకోవడానికి పోయిందంట. అప్పుడు దానికి జ్ఞాపకం అదేంటిది, నేను బాగా తిన్నానే, ఇప్పుడు రాజుని కదా ఇదేటని లోపుగా ఉమ్, దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఒకటే చెప్పాడట, రే బాబు మీరు ఉమ్, చెప్పిన విశ్వసనీయత విశ్వాసం నిజంగా దీనికి ఉంది, కానీ బుద్ధి ఉమ్, ఒకటి ఉంటుంది చూడు, దాన్ని కుక్క బుద్ధి అంటారు. ఈ బుద్ధి మారదురా, అది పుట్టుకతో వచ్చింది కానీ పుడకంతో కానీ పోదని. అంచేత ఈ నాన్ జర్నలిస్ట్ అయ్యిండు కూడా కిరసనాలు అమ్ముకున్నాడు జర్నలిస్ట్ అయిపోయి మన నెత్తికి దాపరించినప్పుడు కుల ప్రాతిపదిక మీద కొన్ని చూసి నేర్చుకోవాలి, కొన్ని తెలియనివి అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్దలు అవును. సాయి ప్రతాప్ గారు కానీ, మా అందరూ బాగా గౌరవించే రఘువీరారెడ్డి గారు కానీ, ఇప్పుడున్న మా బట్టి అన్న కానీ, ఇక్కడ వాళ్ళ ఇంటర్వ్యూల్లో ఉమ్, కేటగారికల్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్న విషయాలు చెప్పినా సరే వీడి అబద్ధాలు అవును. జనాల్లో పెనట్రేట్ చేయడం సిద్ధహస్తుడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆనాడు పెద్దలు రోసయ్య కానీ, చిజయ్ వీడితో నాకేటి అనుకుని వదిలేసి పెట్టి ఈయనెవ్వరూ ఏం చేయలేరన్న భ్రమంలో ఉన్నారు. కానీ అదే బాటలో నిజంగా రాజకీయ యోధులు అంటే నేను ఇద్దరిని చెప్తాను. ఒకడు కిరణ్ కుమార్ రెడ్డి, ఒకడు ఉమ్, ఇంకోటి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. మడతెడితే అలా పచ్చళ్ళు అమ్ముకున్నాడు, పిల్లపల 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 ఆడిపోయాడు. జ్ఞాపకం యా. ఉందో లేదో మీకు? పిల్లపల పిల్లపల కుర్తులో పాటు ఎలగలా కొట్టుకున్నాడు. నా జీవితంలో ఎవరు ఏమీ చేయలేపారు. పెట్టుకుంటే ఎలా పడుతుందో తెలుసుకో ఫస్ట్, అది అనుభవం. నా తోటోడికి ఎలా మడతడిపోయింది. ఇది కాక మా కిరణ్ కుమార్ రెడ్డి మడతెడితే అక్బరుద్దీన్ వయసుకి ఎలా మడత పెట్టింది. ఈ బీజేపీ వాళ్ళని పకోడీ కబుర్లు చెప్తారు చూడండి. మడతెట్టడం అంటే ఒక ముఖ్యమంత్రి ఇస్తే. అలాగే చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్సెప్ట్ మా లోద్ర వాదించలేక తిరగబడిపోయిన లోద్ర కూడా చేతకాలే వాదించి బయటికి తీయడానికి. ఆఖరికి మెర్సీ గ్రౌండ్స్ లోనే బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన ఆరోగ్య పరిస్థితులు సహకరించట్లేదని. అర్థమైందా? మెరిట్స్ కాదు అది. క్లియర్ గా అడిగారు, యు వాంట్ బెయిల్ ఆన్ మెరిట్స్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్. మెర్సీ గ్రౌండ్స్ అంటే లోద్రాకి చేత కాదుగా అన్నాళ్ళు పెట్టాడు చంద్రబాబు జైల్లో. అది నాటోడు నేను లా చదువుకున్నాను, జర్నలిజం చదువుకున్నాను, కానీ ప్రాక్టీస్ చేయలే. నేను ఒకసారి ఎన్రోల్ చేయించుకుంటే 3వ రోజు బెయిల్ ఇప్పించింది చంద్రబాబు గారికి. హెల్త్ గ్రౌండ్స్ ఆయన వయసు రీచ్ అని చెతారే. పెట్టుకుంటే సరింగాడితో పెట్టుకో, చెవి చూపించాడు ఇద్దరికి. అలా టోల్తో పెట్టుకోకుండా కేసీఆర్ ఏంటి చేయలేపడంటే మాకు తెలిసింది అదే ఇప్పుడు ఈ పయ్యావల కేశవ్ పార్టీలో. అదే సార్, పయ్యావల కేశవ్ ఏమన్నాను కానీ సార్? ఈ నాయకులన్నీ చేసే వ్యాఖ్యలు ఈ మధ్యన అలాగే ఉన్నాయి. నాడు మీ తండ్రిని ఏం చేయలేకపోయారు, మీ గురువుని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఇప్పుడు ఆర్కేని ఏం చేయగలరంటూ ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులంతా ఒక్కొక్కరిగా ఆర్కే వెంట పలుకుతూ, ఆర్కే వెంట పాడుతూ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. నేను 2 విషయాలు చెప్తా సార్. బావా అన్నందుకు కేసీఆర్ మలయాళం సినిమా చూపించి వదిలాడు. మాకు తెలిసిన నీ ఉపమానాలు ఉపోక్తులు చెప్తున్నావు కదా, మాకు తెలిసినవి కూడా చెప్పాలి కదా నీకు. బావా అంటే బావా అంటే బావను పట్టుకు తన్నేరని కూడా మేము చూసాం. నీకు అలా పౌడర్ డబ్బోడికి ఉతికారేసిన తర్వాత ప్రెస్ క్లబ్ లో మన జర్నలిస్ట్ అందరూ తిరిగి గుండు వచ్చేస్తే కూడా ఎవరికి దిక్కులే. అది నీకు జరగలేదు, సంతోషించు. ఎందుకంటే చెయ్యి అని ఒకసారి రాజశేఖర రెడ్డి గారి లాంటి వ్యక్తి, కేసీఆర్ గారి లాంటి వ్యక్తి చెయ్యి అనుకున్న తర్వాత, నీకు ఇందాక చెప్పాను కదా కనకపు సింహాసనం మీద అవును. బెదిరిస్తే బెదిరే బ్యాచ్ నువ్వు. ఇప్పుడు వీధిలో కుక్కలు కరుస్తున్నాయని చెప్పి తిరుగుతూ ఉంటాం సార్. మా అయితే కర్రటికి వెళ్తాం, రైట్కి వెళ్తాం, ఉట్టుకున్నాను కొట్టం కదా అట్లని. అది మన మీదకి వస్తేనే కొడతాం, అంతే. గదమాయిస్తాం అంతే. గదమాయిస్తే జడుచుకు చచ్చే నీకు ఏటో చెయ్యాలి అని ఊహించుకోకు, అది ఊహకందదు. నీకు జరుగుబాటు అంత సుఖం ఇంకోటి లేదని జరుగుతుంది 3 ఏళ్ళు ఇంకా. తర్వాత కాలం దైవం నిర్ణయిస్తారు.
అధికారం నీ అదృష్టం బాగుండి ఇదే కూటమి వచ్చింది అనుకో, ఇంకొన్నాళ్ళు బతకవచ్చు నువ్వు ఇలాగే చెత్త చెదారంతో. కర్మ కాలిందనుకో శంకరగిరి మాన్యలే. నేనైతే ఊహించుకోలేను, ఊహకు అందదు కూడా. గెట్ రెడీ ఫర్ జంగిల్ డ్రమ్స్. ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని ఒక సామెత ఉంది, జరుగుబాటు అంత సుఖం లేదు. ఈ రెండు నీకు జరుగుతున్నాయి. ఊరుకోబట్టే గుడ్లు పెడతానంటుందట ఉడత, అదే మ్యామల్. అర్థమైందా? అయితే ఇక గుడ్లు పెడతాను పొదుగుతానంటే. ఇక ఈ మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రతిపాదనకు సంబంధించి డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రులకు క్లాస్ పీకారు. అదే సమయంలో ఓవరాల్గా ఈ మచిలీపట్నం విజయవాడ ప్రాంతాల్లో ఒక రియల్ బూమ్ అనేది మూమెంట్ స్టార్ట్ అయిందని చెప్పి తెలుస్తుంది. మీకేమైనా సమాచారం ఉందా? ఇవన్నీ పగుడి కబుర్లు కాదు సార్. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ సన్నాజ్గడ్ అయితే గ్రేటర్ హైదరాబాద్ అన్న దాంట్లో హైదరాబాద్ అని పదం ఉంది. నీకు మావిగా నచ్చపోతే గ్రేటర్ అమరావతి, సిఆర్డి గ్రేటర్ అమరావతి అని పెట్టి దమ్ము ధైర్యంతో దాని గురించి మాట్లాడు. నువ్వు చెప్పి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవాళ సైబరాబాదు, ఇవన్నీ నవనగరాలకు ధీటుగా ఎలా ఏర్పడుతున్నాయో అలాగే అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉన్న మచిలీపట్నం పోర్ట్ సిటీ అలాగే డెవలప్ అవుతుంది. ఇలాంటివి చెప్తే ఎవడైనా వినసొంపుకుంటే, నీకు జగన్మోహన్ రెడ్డి మీద ఏడుపు పెడబబ్బులు దరిద్రం కాబట్టి దాన్ని ఏటి చేయలేక ఆయన వ్యక్తిగత హ్యూమిలియేషన్ కి దిగి నీ దౌర్భాగ్యాన్ని నువ్వే కోరి కొని తెచ్చుకుంటున్నావు. ప్రజలకి ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. 57,000 కోట్లు ఇప్పటిదాకా అప్పులు తీసుకొచ్చి తగలబెట్టబోయే బృహత్తర ప్రాజెక్ట్ కి నీకు జయప్రకాష్ నారాయణ లాంటి ఏదో శాత తీర్చి ఉల్లిపం కబుర్లు చెప్పొచ్చాము, కానీ ప్రజలకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. జనం లేని జన నివాసాలు ఏర్పరచుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్న రాజధాని రాయపూర్ ఇలాంటివన్నీ మనం సోదారణంగా ఉన్నప్పుడు కూడా ఏం చేయగలిగారని ప్రజలు ఆపటి గ్రహించుకోలేకుండా ఉన్నారన్న మీ ససవతనానికి, మీ చేతకంతనానికి కాలం మిమ్మల్ని కాలగర్భంలో కలుపుతుందో కాలం నిర్ణయిస్తుంది. రెండింటికి సమాధానం మీరే చెప్పుకోవాలి. కాలగర్భంలో కలిసిపోయినా దిక్కుదివాన్ లేని పరిస్థితి, కాలం నిర్ణయించినా సమాధానం చెప్పుకోవాలని నిర్ణయిస్తుంది. ఓవరాల్ గా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా మూవ్మెంట్ కనిపించిందంటే వస్తుందని వార్తలు వస్తున్నాయి జగన్ ఈ ప్రతిపాదన చేసిన తర్వాత. సార్ ఒకటి మా విజ్ఞానం అన్న తర్వాత ఎవిడెన్స్ చూడండి. గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ లో 120 కిలోమీటర్లు నేను ఎన్నోసార్లు చెప్తున్నా, 10-20 కోట్లు తక్కువ ఏదైనా ఒక ఎకరం భూమి చూపించండి. అదే వైబ్రేషన్స్ గ్యారంటీగా ఉంటాయి కదా. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు లాంటివి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అండ్ ఆల్రెడీ హ్యాపెండ్. ప్రజలు ఉన్నారు అక్కడ, ప్రజల కొనుగోలు శక్తి, వినియోగ శక్తి అనేవి పెరుగుతాయి కదా ఆటోమేటిక్ గా. అవును, దీని మీద మాడమన్నాడు చేతనైతే. ఈ ససవతనాలు దాచుకోవడానికి, ఈ తెంగరతనాలు దాచుకోవడానికి లేనిపోనివన్నీ అనవసరమైన పేలాపనలు పేలి ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమానికి ఇకమేకైనా చర్మాంకం పలకండి. మీ దగ్గర ఒరిజినల్ కెపాసిటీస్ లేవు, వ్యక్తిగత హ్యూమిలియేషన్స్. నాకు తెలిసి ఒక జర్నలిస్ట్ అతని దగ్గర నిజంగా ఏదైనా ఒక విషయం ఉందంటే తెల్లాసరికల ప్రజలకు ఎలా చెప్పాలన్న తపన ఉంటుంది అతనికి. కానీ ఈ 25 ఏళ్ళు బట్టి దాచుకుంటున్నాడు అంటే లోపటంటే రే మళ్ళీ ఆడవాళ్ళని వాళ్ళని ప్రొవోక్ చేస్తే పిల్లికి ఎలక సాక్ష్యం లాగా నీకు ఈ కమ్మ బ్యాచ్ ఎలాగ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు తల్లి బ్యాచ్ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు కూడా నీకన్నా ముందే పారాచూట్ వేసుకుని గెలిచేస్తున్నారు. వాళ్ళతో 4 రోజుల పాటు కాలక్షేపం చేసుకుందాం అనుకుంటే చేసుకో, ఏం నష్టం లే. ఎవ్వడికి ఏమి ఊడిపోయేది లేదు, చచ్చిపోయేది అంతకన్నా లేదు. అందులో గౌరవ న్యాయస్థానాల పట్ల ఒక దృక్పథంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్నే నమ్ముకున్నాడు. అది ఖచ్చితంగా అతనికి సముచితమైన టైంలో సముచిత న్యాయమే చేస్తుంది. నీకే దాని మీద ఇంగిత జ్ఞానం లేక దాంతో ఏదో అయిపోతుందన్న భ్రమంలో నువ్వేదో మీడియా ట్రయల్స్ త్రూగా మీడియా జడ్జిమెంట్స్ ఇచ్చేస్తే ముందే ప్రజల్ని పెనట్రేట్ చేయొచ్చు అంటే నెగిటివ్ వార్తలతో సిద్ధహస్తుడు కదా. అది జరిగిపోతుందన్న భ్రమలో నువ్వు ఉన్నావు, దానికి కాలం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.